అంటే పరిటాల రవీంద్ర గారిని మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు పిలిపించారు, ఎవరైనా తీసుకెళ్లారా? ఆయన చెప్పంపించాడు వేరే వాళ్ళ ద్వారా. అంటే ఆయన ఒకసారి ధర్మవరం వచ్చాడు 91లో 92లోనో వచ్చినప్పుడు ఆయన మీద కూడా బాంబులు వేశారు. ఆయన ధర్మంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఆ పరిస్థితుల్లో ఉన్న నాయకులందరూ కూడా పరిగెత్తిపోయినారు, దగ్గర చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా. ఈయన మొండి మనిషి ధైర్యంగా నిలబడ్డాడు. కానీ పోలీసు అందరూ చుట్టూ ఉండి ఆయన బయటికి తీసుకుని వచ్చినారు. అప్పుడు ఆయన అడిగారంట, అంటే ఏంటి ఈ దౌర్జన్యాలను అడ్డుకునేదానికి ఎవరు లేరా, మన వాళ్ళు ఈ టైప్ వీళ్ళని అడ్డుకునేదానికి లేదంటే ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఇట్లా పీపుల్స్ వాళ్ళు సానుభూతి పరులుగా ఉన్నారు, వాళ్ళు వస్తే ఏమైనా అడ్డుకోగలుగుతారని చెప్పి కొంతమంది చెప్తే ఎవరు అంటే పరిటాల రవి వాళ్ళ అనుచరులు ఉన్నారన్నప్పుడు తీసుకురండి అని చెప్పి వేరే వాళ్ళు చెప్తే అప్పుడు తెలుగు జిల్లా అధ్యక్షుడిగా గడ్డం సుబ్రహ్మణ్యం అని ఉండింది. ఆయన తర్వాత వెంకటేశ్వరరావు అని పెద్ద ఆయనకి రామారావు బంధువు, ఆయన లెక్చరరు ఆయన. తర్వాత ఆమె సదాలక్ష్మి అని ఏజ్డ్ ముస్లిం ఆవిడ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు ఉండింది. ఈ ముగ్గురిని పంపించారు. ఈ ముగ్గురు కారు తీసుకొని ఫస్ట్ నా దగ్గరికే వచ్చినారు మా ఊరికి. అప్పుడు మాకేదంటే 4 వీలర్ వెహికల్ ఏదైనా బండి వస్తుందంటే బయటికి పరిగెత్తడమే, పోలీసులు వచ్చినారనే భయం. అంటే పోలీసులు అంటే ఆవిడ అంత దాడలు మాకి. అంటే ఏదో కారు వస్తుందంటే నేను భోజనం చేసి ఇంట్లో కూర్చున్నా. అంటే ఏదో బండి వస్తుంది నువ్వు బయటకు పోదురా అన్నారు పిల్లలు వచ్చి, నలుగురు బయట పెట్టేవాళ్ళు మనుషులు భోజనానికి కూర్చున్నా కూడా. అంటే ఏదో వస్తుందని చెప్పి నేను ఇంటికి అట్లా వెళ్ళిపోయాను తోటలోకి. ఆ కారు వచ్చి ఆపింది. అడిగితే వాళ్ళు వచ్చి అడిగినారు చమన్ గారు లేదంటే లేడీ కూడా ఉంది కదా ముస్లిం ఉంది, ఎవరు మీరంటే మేము వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే పని ఉంది, నేను సుబ్రహ్మణ్యం చెప్పండి అని చెప్పినాడు ఇతను. అప్పుడు పిల్లలు వచ్చారు, ఏమంటే ఎవరో ముస్లిం వచ్చింది, ఒక అతను ఉన్నాడు, ఇద్దరు తెలుగుదేశం అంట రామారావు పంపించినట్టు. అంటే ఏంది రామారావు ఏది మమ్మల్ని ఇదేదో పెద్ద ఎత్తే ఉన్నట్టుంది అనుకున్నాము, కానీ అలాగేదో ఉండే చూద్దామని వస్తే నేను సో అన్న నేను జిల్లా తెలుగు అధ్యక్షుడిని అని పరిచయం చేసుకున్నాడు. అప్పటి వరకు గడ్డం సుబ్రహ్మణ్యంకి లేదు, పరిటాల రవీంద్ర గారికి కూడా పరిచయం లేదు. మేము ఎప్పుడో ఏ 3 నెలలకో 4 నెలలకో అనంతపురం చూసేది కూడా. మా పరిస్థితులు అట్లా, మేము బస్సులో తిరిగేవాళ్ళం కాదు ఫ్రీగా, ఏదో వచ్చిన బైక్లో రావాలా బైక్లో పోవాలా. కాబట్టి వచ్చిన రహస్యమైన దారిలో వచ్చి చూసుకొని వెళ్ళిపోవాలి. మా మీద అనేకమైన కేసులు. కాబట్టి మేము అంత భయానక పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే వివాహాలు చేసుకోవడానికి కూడా కొంతమంది వెనకాడతారు, కొంతమంది అమ్మాయిలు ఇవ్వడానికి కూడా వెనకాడతారు. అంటే ఆ సమయంలో కూడా వివాహం చేసుకోవడానికి ఎందుకు మీరు నిర్ణయించుకున్నారు? మా పరిస్థితి కూడా అదే, వివాహాలు మాకు ఇచ్చేదానికి కూడా భయపడినారు. మాకు కూడా ఎవరు ఇకపోతే లాస్ట్కి మేనరికంలోనే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా తప్పదు, అంటే మనం కూడా జీవనం సాగించాలి. అంటే సతీసగమనం అనేది ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు భార్యాభర్తలు తోడైతే ఉండాల్సిందే. కాబట్టి చేసుకోవాల్సి వచ్చింది. మా మేనమామ కూతుర్ని చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరు మేనరికంలోనే చేసుకున్నాం. ఆయన మేనరికమే, నేను మేనరికమే చేసుకున్నాం. ఓకే, అయితే తిరిగి ఆ రోజు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళారు ఎన్టీ రామారావు? అప్పుడు వాళ్ళు వచ్చి నాకు చెప్పినారు విషయం, ఇట్లా ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు, రవి గారిని నిన్ను మీరిద్దరూ రావాలంట అని చెప్పి అన్నారు. సరే మొదట భోజనం చేద్దామని అని ఇంట్లో పిలుచుకొని పోయి మా ఇంట్లో భోజనం పెట్టాం. భోజనం చేసిన తర్వాత అంతా చెప్పారు, నాయన ఇట్లా మంచిదేనా ముస్లిం చెప్పింది. చెప్తే సరే మా బాగుంది, మీరు ఈడే ఉండండి, నేను అన్నయ్యతో మాట్లాడొస్తాను చెప్పి నేను బుల్లెట్ ఉన్నది నాకు, బండి వేసుకొని నేను వెంకటాపురం పోయినా. బండి సౌండ్ అంటే ఈ టైంలో వచ్చినా అంటే సంథింగ్ ఏదో జరిగిందనే డౌట్ అతనికి. అంటే రాడు ఈ టైంలో అది బయటకు వచ్చి నిలబడినాడు. పోతే ఏమి ఇక్కడ వచ్చేది అంటే పిలుచుకొని చెప్తే ఇట్లా వచ్చినారు, ముగ్గురు వచ్చినారంటే ఇది ఏదో పెద్ద డ్రామా ఉన్నట్టుంది, మన సంగతి ఏదో మా ఇద్దరిని మన తీసిపోయి మట్టిగాలని రామారావు ఏంది మన వాళ్ళు పిలిపించేది ఏంది అది అన్నాడు. మేము ఆయన దూరం నుంచైనా చూసే పరిస్థితి కలుగుతుందా అని అంటే ఆశించినటువంటి రోజుల్లో డైరెక్ట్ ఆయనే రమ్మని చెప్పి పంపించాడంటే ఇంకెట్లుంటుంది మాకు. గొప్ప మహానటుడు ఆయన, ముఖ్యమంత్రి, అంత చరిష్మా ఉన్నటువంటి హీరో, ఆయన అభిమానులు మేము. ఆయన చూడనే తపన మాకు ఉంది. ఆయన రమ్మంటాడంటే రోజులు పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఆ రకంగా అడిగినప్పుడు అన్నయ్య నమ్మలేకపోయాడు. వద్దు ఇదంతా ఏదో బోగస్, నువ్వు పోయేది వద్దు, మనం పోయేది వద్దు, ఏది వద్దు, వాళ్ళని పంపించేసేది అని చెప్పాడు. ఇతను నమ్మలే అని చెప్పి వచ్చిన. నాకైతే ఆయన చూడాలి, రమ్మ ఇంత మంచి అవకాశం ఎట్లా పోతుందని నా బాధ. సరే అని వచ్చి అన్నయ్య ఏమవుతుందో అన్న భయం అయితే లేదు, చూడాలి. నేను మళ్ళీ వాళ్ళకి వచ్చి చెప్పిన, రేపు మీరు అనంతపురంలో ఉండండి, నేను అన్నయ్యకి ఏదో ఒకటి చెప్పి వస్తాను, నేను వస్తా ఫస్ట్ చూసుకొని వచ్చి తర్వాత తీసుకొని వస్తాను చెప్పిన. సరే అన్నారు. నేను మళ్ళీ వెంకటాపురం పోయి ఇది మర్చిపోయినిచ్చి ఆయనకి వెంటనే నేను వేరే ఏదో ట్రాఫిక్ ఇట్లా నాన్న వాళ్ళకి ఏదో అంత, మా నాన్న వచ్చి శివమొగ్గలో 2వ భార్య అక్కడ ఉండింది కాపురము, ఏదో అవసరం ఉందంట రమ్మని చెప్పి పంపించాడు. 3 days పోయేస్తానా అని చెప్పిన. జాగ్రత్త ఎట్లా ఎవరిని తీసుకుపోతావు అదంటే నేను నా జాగ్రత్తగా నేను పోయేస్తాలే అని చెప్పా.
చెప్పి వచ్చి వీళ్ళ దగ్గర చెప్పేసి వీళ్ళ కార్లో కూర్చొని వెళ్ళిపోయాను. పోతే వాళ్ళు డైరెక్ట్ తీసుకొని పోయి ఆహ్వానం హోటల్లో తీసుకొని పోయినారు. తీసుకుపోతే ఇది ఎన్టీ రామారావు ఎస్టేట్ అని చెప్పినారు. అది రామకృష్ణ థియేటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి చూడాలని ఎప్పటి నుంచో అనుకునేవాళ్ళము. నేను దిగి అవన్నీ అవకాశం వచ్చింది, అలా చూడడానికి అవకాశం వచ్చింది. ఇది రామారావు దాంట్లో ఫోటోలు పెద్ద ఇవన్నీ రాముడు కృష్ణుడు ఇవన్నీ ఉన్నాయి కదా, చూసా ఇంక పక్క వీళ్ళు ఖచ్చితంగా ఆటికే పోతున్నాం అనేది ఒక ఫిక్స్ అయిపోయింది. ఏదో ఆనందం. చేయనా వాటికి హోటల్లో రూమ్ ఇచ్చినారు. రూమ్లో పండుకుంటే నిద్ర రాదు, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆటికి పోవాలా అనేది ఒక తపన. పొద్దున్నే 6 గంటలకే వస్తాను, నువ్వు స్నానం చేసి రెడీగా ఉన్నారు. 6ంటికి నేను స్నానం చేసి 5కే లేచి స్నానం చేసి మీరు వెళ్ళిన విషయం రవీంద్ర గారికి తెలీదు. అవును 6గా వచ్చినారు. వస్తే ఇక నన్ను మళ్ళీ కారులో పెట్టుకొని రోడ్ నెంబరు 13 ఏదో ఉండింది అక్కడ, లక్ష్మీ పార్వతి పెద్ద ఇద్దరు ఉండింది ఆ ఇంట్లో. అక్కడ తీసుకొని పోయారు. పోతేనే చక్కగా తీసుకొని ఆయన వెంకటేశ్వరరావు గారు లెక్చరర్ గారు ఆ లోపలికి పోతేనే లోపల పోయి నిన్ను కూర్చో అని చెప్పి ఆడ హాల్లో కూర్చోబెట్టి లోపలికి పోయాడు. వెంటనే 2 నిమిషాలు కూడా లేట్లేదు, రండి అని చెప్పేసి లోపలికి తీసుకుపోతేనే పెద్ద ఆయన ఎదురు కూర్చున్నా. అయిపోయింది. నన్ను చూసి పైకి లేచి నమస్తే బ్రదర్ అన్నాడు. మనకు ఆయన నమస్కారం పెట్టడం అనేది నేను నమస్కారం సార్ అని చెప్పి ఆయన కాళ్ళకు మొక్కా. ఇక తర్వాత కూర్చోండి అన్నాడు. ఏంటి బ్రదర్, మీరు పేదవాళ్ళ కోసమే పనిచేస్తున్నారు, మేము పేదవాళ్ళ కోసమే పనిచేస్తున్నాం, మీది మాది ఒకటే సిద్ధాంతం, ఎందుకు మీరు అలా రహస్యంగా దొంగగా అడవుల్లో ఉండి చనిపోతారు, రండి కలిసి పోరాడదాం, దుర్మార్గులందరినీ అంతమందిద్దామని ఆయన స్టైల్లో ఆయన మాట్లాడాడు. ఆయనకి ఏం మాట్లాడాలో నాకు ఆయన చూసేదే సరిపోయింది. ఒక్కసారి దగ్గరికి మాట్లాడలేకపోయినా మంచి అయినా ఆడికి సతాయించుకొని నేను మాట్లాడిన ప్రతి మాటకి జవాబు ఇస్తూ, సరే సార్ నేను అన్నగారికి చెప్పుకోకుండా వచ్చినా, నేను ఆయన అనుమానం పడుతుంటే మీరు తమరు ఫోటో ఇస్తే నేను పోయి చూపించి తీసుకొని వస్తానని చెప్పిన. అప్పుడు నా భుజం మీద చేసి ఒక ఫోటో 10 మంది ఫోటోలు తీయించాడు. ఇవి మధ్యాహ్నానికి కడిగిచ్చి అని చెప్పాడు ఆ ఫోటో అని. తర్వాత బ్రదర్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి మీరు అని చెప్పాడు వాళ్ళకి. అప్పుడు ఆహ్వానం హోటల్ తీసుకుని రూమ్లో ఇచ్చినారు. 3 గంటలకి ఫోటోలు తెచ్చారు. మాకు భోజనాలన్నీ ఆడే ఏర్పాటు. తర్వాత కార్లో తెచ్చి అనంతపురం డ్రాప్ చేశారు. నేను ఇటు బైక్ ఉండింది, నేను తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాను. ఆ ఫోటోలు ఎప్పుడెప్పుడు చూపించాలా ఈయనకేదో రావాలి పోయి అన్నయ్యకి. ప్రత్యర్థులు మిమ్మల్ని చూస్తారా లేదా అనేది భయం లేదు మీకు, ఈ ఫోటో అన్నకు చూపెట్టాలా? ఫస్ట్ అది పోయి తీసుకొని పోయి చూపిస్తే ఎక్కడ పోయినా అంటే చెప్పా, ఇదిగో అని చూపిస్తే ఇట్లానే నువ్వు నమ్మకపోతే ఇట్లా పోయేసినా ఇట్లా అంటే చూశారు కొంచెం నా వైపు. నువ్వేం మనిషి ఎంత ఇది నువ్వు మూర్ఖంగా పోతావు నువ్వు అది అన్నాడు. లేదన్నా ఇట్లా అదన్నా. మరి ఏమన్నాడు అన్నాడు. ఏం లేదు నిన్ను తీసుకురమ్మన్నాడు, ఇట్లా డైలాగులు అని చెప్పాడు అని చెప్పిన. అప్పుడు మండలంలో ఉన్న నాయకులందరినీ పిలిపించాడు, తెలుగుదేశం నాయకులందరినీ, పాత వాళ్ళని, కుంటమ సంజయ్ రాయుడు, గజ్జిలప్ప గారిని, ఎల్నారాయణ చౌదరిని అని పిలిపించి పెద్ద ఆయన ఇట్లా రమ్మన్నట, అందరూ పోదామని చెప్పి అప్పుడు 2 పనులు తీసుకొని మేము పోయాము. పెద్ద ఆయన కలిసినప్పుడు ఆయన చెప్పి రమ్మన్నాడు. ఫస్ట్ ఒప్పుకోలేదన్న, లేదండి నా టెంప్టేషన్కి ఎందుకు వద్దు, మా చెమన్న కావాలంటే పెడతాము, నేను ఎన్నుకుంటాను అది అన్నాడు. సెక్యూరిటీ ప్రాబ్లం బాగా మాకన్నా ఆయనకే ఎక్కువ ఉంది, మేము బాగా ఫ్రీగా తిరగలాడే వాళ్ళం ఎక్కడైనా, అన్నకే ఉండాలని చెప్పి మేము చెప్పడము. 6 నెలల ముందే పెనుగొండకి అనౌన్స్ చేసేసాడు. అప్పుడు ఇంక జిల్లాలో నాయకులందరినీ మాట్లాడి ఇక్కడ లలిత కళా పరిషత్తులోనే పార్టీలో జాయిన్ కావడం. అప్పటి నుంచి ఇంకా ఒకటే పోలీసారిగా పరిటాల రవీంద్ర గారు అక్కడ నిలబడినప్పుడు అంటే ఈ రమణారెడ్డి వాళ్ళ ఓబులరెడ్డి వాళ్ళ వర్గంతో ఎలా తలపడాల్సి వచ్చింది? అంటే అక్కడ మొత్తం వాళ్ళ హవా కొనసాగుతున్నది అప్పటికే కూడా. అప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు, వాళ్ళ అధికారం ఉంది అప్పటికి, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా. అంటే మీరు ఏ ధైర్యంతో ముందుకు పోయారు? అంటే అప్పుడు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఒక వర్గం కాదు, పోలీసు వర్గాలు కూడా మాకే సపోర్ట్ చేసినాయి.